తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ నేడు కూడా కొనసాగనుంది. తొలి రోజు 4 ఎమ్మెల్యేల ట్రయల్ జరగగా పార్టీ ఫిరాయించారని పిటిషనర్లు లేదని ఎమ్మెల్యేలు ఇలా అవే ప్రశ్నలు అవే సమాధానాలతో సాగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ముందు తొలి రోజు విచారణ సందర్భంగా ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. పార్టీ అనుమతితోనే ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారా అని ఫిరాయింపు ఎమ్మెల్యేల లాయర్లు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. పార్టీ నుంచి అనుమతి పత్రం ఉందా చెప్పాలన్నారు. దీనికి పార్టీ అనుమతితోనే ఫిర్యాదు చేశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ తరపునే ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. కాంగ్రెస్ పెద్దల సమక్షంలోనే ఆ పార్టీ కండువాలు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక సమావేశాల్లో పాల్గొన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల న్యాయవాదులు నిలదీశారు. అంతేకాదు పార్టీలో చేరినట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంగీకరించారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా 10 మంది కాంగ్రెస్లో చేరినట్లుగా చెప్పారన్నారు. సీఎం కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సీఎంను మందలించిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ను కలిస్తే పార్టీ మారినట్లా అని ప్రశ్నించారు ఫిరాయింపు ఎమ్మెల్యేల లాయర్లు. ఈ కేసులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వాదనలు వినిపించారు న్యాయవాది జంధ్యాల రవిశంకర్. అయితే జంధ్యాల రవిశంకర్ వాదనల్లో పాల్గొనడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ లీగల్ అడ్వైజర్గా వాదనలు వినిపించడం సబబు కాదన్నారు. విచారణలో అందరిది అదే మాట. ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్లోనే ఉన్నట్టు ఆయన తరపు లాయర్లు స్పష్టం చేశారు. ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. ఇక కాల యాదయ్య తరపున అసలు మేము పార్టీ మారింది ఎప్పుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారని మాట్లాడారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలన్నీ వాదించినట్టు తెలుస్తోంది. మీడియాలో కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ప్రకటించిన వీడియోలు ఉండటంతో అదే అంశాన్ని స్పష్టం చేశారట. ఇక గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే. పార్టీ మారినట్టు జరిగిన ప్రచారం తప్పు అని, తన నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో కూడా తనపై జరిగిన తప్పుడు ప్రచారం మీద కేసు కూడా పెట్టినట్టుగా పేర్కొన్నారు. అక్టోబర్ 1న మళ్లీ ఈ 4 ఎమ్మెల్యేల అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ట్రయల్ నేపథ్యంలో అసెంబ్లీలో ఆంక్షలు విధించారు. అక్టోబర్ 6 వరకు మీడియాకు అనుమతి లేదు. విచారణకు వచ్చే అడ్వకేట్లు కూడా ఫోన్లు తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.